హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. పెన్షనర్లకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. డిసెంబర్ నుంచి కొత్త విధానం అయితే అమలు చేయబోతున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. వృద్ధులు, ఒంటరి మహిళలు, అలాగే దివ్యాంగులతో సహా వివిధ వర్గాలకు ప్రతి నెల కూడా ప్రభుత్వం అందించే పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో అధికారులు కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి ప్రస్తుతానికి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సెర్ఫ్ అధికారులు ముఖ గుర్తింపు ప్రక్రియను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తే చేయూత పెన్షన్ల పంపిణీకి ప్రధానంగా ఆధార్, బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్, వేలిముద్ర విధానాన్ని అయితే ఉపయోగిస్తున్నారు. అయితే ఈ విధానంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అధిక వయసు లేదా ఆరోగ్య సమస్యల వల్ల, చర్మ రుగ్మతలు, వృత్తిపరమైన పనుల కారణంగా చాలామంది వృద్ధులకు, దివ్యాంగులకు కూడా వేలిముద్రలు సరిగ్గా రావటం లేదు. వేలిముద్రలు రాకపోతే లబ్ధిదారులు మళ్ళీ ఆధార్ కేంద్రాన్ని సందర్శించి బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే చాలామంది వృద్ధులు ఆధార్ సెంటర్ వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వయసు ఎక్కువగా ఉన్నవారు, అలాగే ఏదైనా ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులతో బాధపడేవారు చాలా తీవ్రంగా సమస్య అదే ఎదుర్కొంటున్నారు. దీనివల్ల పెన్షన్ సకాలంలో అందక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా ఆధార్ అథెంటికేషన్కు ప్రత్యామ్నాయంగా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ యాప్ ద్వారా ఇకపై పింఛన్దారులకు పెన్షన్ పంపిణీ సమయాల్లో వేలిముద్ర టెన్షన్ పూర్తిగా తొలగిపోనుంది. మేడ్చల్ జిల్లాలో కలిపి సుమారు 2,67,000 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో సుమారు 10-15% మంది వయసు ఎక్కువగా ఉన్నవారే. అలాగే ఫైలేరియా, డయాలసిస్ వంటి దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న బాధితులు ఉన్నారు. వీరి విషయంలో అధికారులు మరింత ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకోబోతున్నారు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా బ్యాంకులకు లేదా పోస్టాఫీస్ కార్యాలయానికి రాలేని లబ్ధిదారుల కోసం సర్ఫ్ సిబ్బంది వారి ఇళ్ల వద్దకే వెళ్లి మొబైల్ యాప్లో ముఖ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. మిగిలిన లబ్ధిదారులు బ్యాంకులకు లేదా పోస్టల్ కార్యాలయాలకు వచ్చినప్పుడు కూడా సర్ఫ్ సిబ్బంది ఆ యాప్ ద్వారా ముఖ గుర్తింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేసి పెన్షన్ డబ్బులను అయితే అందజేస్తారు. ముఖ గుర్తింపు ద్వారా ధృవీకరించబడిన సమాచారాన్ని బ్యాంకులు, పోస్టల్ అధికారులకు సమర్పించడం ద్వారా చెల్లింపు ప్రక్రియ సజావుగా పూర్తవుతుంది. ఈ కొత్త విధానం అమలుపై ఇప్పటికే సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చామని, ఇది పెన్షన్ పంపిణీలో పారదర్శకతను పెంచడంతో పాటు లబ్ధిదారులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా తెలిపారు. ఈ ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా పెన్షన్దారులు ఇకపై ఆధార్, బయోమెట్రిక్ సమస్యల నుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే రాష్ట్రమంతటా ఇదే విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది.